ఆషాఢ మాసం అంటే కొత్త దంపతులు పుట్టింటికి వెళ్లడం, అలాగే ఇంటి ముందు పేడ, పసుపుతో కల్లాపు చల్లడం అనేది మన తెలుగు సాంప్రదాయాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా మందికి ఇది ఓ మూఢనమ్మకంలా అనిపించవచ్చు. కానీ నిజానికి ఈ ఆచారం వెనుక ఓ పూర్వీకుల గొప్ప సైన్సు, హెల్త్ టిప్స్ దాగి ఉన్నాయి. ఆషాఢం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సీజన్లో వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది. దీంతో క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్లు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ టైంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో పేడ, పసుపులో కల్లాపు చల్లితే ఏం జరుగుతుందో తెలుసా? పేడలో, పసుపులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ ఫంగస్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఇంటి గుమ్మం దగ్గర చల్లడం వల్ల బయట నుంచి లోపలికి వచ్చే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అక్కడే నశిస్తాయి. ఇది మన ఇంటికి ఒక న్యాచురల్ శానిటైజేషన్ లాగా పనిచేస్తోంది. దోమలకి చెక్. వర్షాలతో దోమలు, ఈగలు విపరీతంగా పెరుగుతుంటాయి. పేడ వాసన దోమలను, కొన్ని రకాల కీటకాలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. స్వచ్ఛమైన గాలి. ఆవు పేడ, పసుపు గాలిని శుద్ధి చేస్తాయని మన పూర్వీకులు ఆయుర్వేదంలో చెబుతారు. అంటే ఆ ఆచారాల వల్ల ఇంట్లో గాలి స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉండేది. ఆధ్యాత్మికంగా చూస్తే మన సంస్కృతిలో ఆవులు గోమాతగా పిలుస్తారు. ఆవు పేడను కూడా పవిత్రంగా భావిస్తారు. ఇంటి ముందు పేడ, పసుపుతో శుభ్రం చేసి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టని నమ్ముతారు. ఇది ఇంటికి శుభం, శ్రేయస్సు చేసుకుందని బలంగా నమ్ముతారు. ఇదే మూఢనమ్మకం కాదు. నిజానికి ఇది ఒకప్పుడు ప్రజల శాస్త్రీయ అవగాహన, ఆరోగ్య స్పృహ, సాంప్రదాయాల కలబోత. ఇప్పుడు మనకు డిటర్జెంట్లు, ఫినాయిల్స్ లాంటి కెమికల్స్ వచ్చాయి. కానీ ఆ రోజుల్లో ప్రకృతి ఇచ్చిన వనరులతోనే తమ ఇంటిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మన పెద్దలు ఈ తెలివైన పద్ధతిని కనిపెట్టారు. కానీ దీన్ని మూఢనమ్మకంలా చూడకుండా మన పూర్వీకుల తెలివితేటలకు నిదర్శనంగా చూడడం మంచిది.